ఎమ్మెల్యే గారు ఆయన పరిధి ఆయనకు ఉందని చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. బసవయ్య గారు కానీ, కిషోర్ గారు కానీ, ఇందాక మా రామారావు గారు కానీ ఆయన కూడా పట్టించుకోవట్లేదని నాకు అర్థమైంది మాటలను బట్టి. నాకున్న దీన్ని బట్టి ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, ఇంకేంటండి మరి? అంటే యాక్చువల్గా అండి ఇక్కడ మీ దృష్టికి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారం ఒక జేఏసీ నేతగా ఈ సమస్యలకు ఏ విధంగా పరిష్కార మార్గాలు కూడా మేము సూచిస్తూ ఉంటామండి. ఆ పరిష్కార మార్గాలు ఏంటంటే దీంట్లో రైతులకున్న సమస్యలు కొన్ని నామమాత్రంగా ఉండేటువంటి సమస్యలు వెంటనే అధికారులు స్పందిస్తే ఆ అధికారులు స్పందన వలన పరిష్కారం అయ్యేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేయండి. రెండవది ప్రభుత్వం పాలసీ నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి. ఆ పాలసీ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులైనటువంటి నారాయణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, వీళ్ళు ముగ్గురుతో మీరు ఏదైతే 3 మ్యాన్ కమిటీ వేశారో వాళ్ళకి మా యొక్క రైతు ప్రతినిధులుగా వారి యొక్క సమస్యలు ఏదైతే పాలసీ డెసిషన్స్ ఉన్నాయో ఆ పాలసీ డెసిషన్స్ అన్నిటి మీద సత్వరంగా నిర్ణయమైనటువంటి ఒక పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సమయం పట్టేటట్టుంది, ఇప్పుడు దాంట్లో ఒక సంపోజు అసైన్డ్ రైతులకు ఇచ్చేటువంటి పిఓటి ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అనేటువంటి కొన్ని ప్లాట్లు ఉన్నాయండి. ఆ పిఓటీలో ఏదైతే అసైన్డ్ రైతుల దగ్గర నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారి కంటే టైంలో ముందులో రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ విధంగా వాళ్ళు అనుభవంలోకి వచ్చినటువంటి భూములకి ప్లాట్లు ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో తదుపరి కాలంలో రద్దు అయిన తర్వాత దాని మీద ప్రొహిబిషన్ ఉంది. ఆ ప్లాట్లు ఇప్పటికి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, వాళ్ళకి కౌలు చెల్లించట్లేదు. దీని మీద ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఆ పాలసీ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. మేము కూడా ప్రతి ఒక్కదానికి మాకు ముఖ్యమంత్రి గారితో లేకపోతే నారాయణ గారితో అపాయింట్మెంట్ అవసరం లేదండి. మాకు సమస్యను అడ్రస్ చేసి సమస్యకు పరిష్కారం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లిమిటెడ్ పీరియడ్లో ఇదిగో మీకు ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, ఈ సమస్యని ఈ నెలాఖరు లోపలనో లేకపోతే ఒక 30 రోజుల లోపలనో సమగ్రంగా పరిష్కరిస్తాము అని మాకు తెలియజేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. అటువంటి వ్యవస్థ లేకపోవటం ఒకటి. రెండవది, ఇక్కడ మీరు ఏదో మీ దగ్గరకు వచ్చినటువంటి 4-5 రైతుల్ని 10 మంది రైతులతో మాట్లాడుకోవటం, వాళ్ళు అక్కడ రైతుల సమస్యలే చెబుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారా అనేది ప్రజలకు తెలియదు. మీరు వాళ్ళతో మాట్లాడి అదే జేఏసీతో మాట్లాడుతున్నా ఉన్నారు. ఈరోజు మీరు ఒక శాసనసభ్యులు ఉన్నారు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయండి, రైతు కమిటీని. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఒక రైతు కమిటీని వేయండి. ఒక రైతు కమిటీ రైతుల యొక్క సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా ప్రతి గ్రామం నుండి ఉండేటట్టు కూడా ఒక రైతు కమిటీని వేయండి. దానికి శాసనసభ్యుల్ని దాన్ని బాధ్యులను చేయండి. బాధ్యులను చేసి ఆ కమిటీకి రిప్రజెంటేషన్ చేస్తాము. ఆ కమిటీకి లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇవ్వండి. మీరు మాకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఆ పరిష్కారాన్ని చేయండి. ఈ విధంగా బానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సుధాకర్ గారు, ఇది బానే ఉంది కానీ మీరేమన్నా ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నారా? కమిటీలు వేసి ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్కి అవసరమా ఏంటండి? మీకున్న సమస్యలు ఆ గ్రామ కంటాల సమస్య ఒకటి తీర్చాలి కాదు, ఇంకొక 20% మందికో 30% మందికో ప్లాట్లు ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ కౌలు రావాలి, అది క్లియర్ అయ్యేంత వరకు. ఇవి చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరమా? ఇదే పరిష్కరించలేకపోతే ఇంకేం పరిష్కరిస్తుందండి సిఆర్డిఏ? రేపు పొద్దున ఒక రాజధాని నడిపించాలి అంటే ఇక్కడ కొంతమంది అధికారుల యొక్క తప్పిదాల వలన, గతంలో పనిచేసినటువంటి అధికారుల తప్పిదాల వలన గ్రామ కంటాల సమస్య చాలా పెద్ద సమస్యగా మారింది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీని పెట్టారు. ఆ పాలసీ పారదర్శకంగా లేదు. ఆ పారదర్శకంగా లేకపోబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వలేదు అనేటువంటి విషయాలతో అనేక మంది ముడిపెట్టుకొని కూర్చున్నారు. దాని పాలసీని రేపొద్దున కోర్టులకు వెళ్ళినా కూడా అది చలామణి అయ్యే విధంగా ఒక పారదర్శకమైనటువంటి పాలసీ చేయాలి. ఆ పాలసీ చేయాలి అంటే దాని మీద సమగ్రం చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాలసీని నిర్ణయించాలి.
రెండవది, మీరు ఎప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళబోతున్నారు, ల్యాండ్ ఎక్విజేషన్ చేసే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మాకు ఆ ప్రాసెస్ నుంచి ఎప్పుడు కంప్లీట్ అయ్యి మాకు రిటర్నబుల్ ప్లాట్ ల్యాండ్ ఎక్విజేషన్ భూమిలో వచ్చినాయో ఆ ప్లాట్లకి ఎప్పటి లోపల పరిష్కారం సిఆర్డిఏ చేయగలదు. ఒకవేళ అప్పుడు దాకా మాలో ఆగకపోతే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీ దగ్గర ఏముండయి, ఇవన్నీ కూడా స్పష్టంగా రైతులతో డిస్కస్ చేయాలి. లేకపోతే రైతుకి తనకున్నటువంటి ప్రాబ్లం రోజు గుర్తొస్తూ ఉంటుందండి. ఎందుకంటే మాకు మానసిక సమస్య, మాకున్న ఆస్తి అది. ఆ ఆస్తి కష్టాల్లో ఉన్నప్పుడు మాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టక రోజు ఎవరు కనపడితే వాళ్ళకు మొరబెట్టుకుంటా ఉంటాం. రోజు వారి సమస్యలాగా అయిపోయింది. స్పష్టమైనటువంటి పరిష్కార మార్గం చూపెట్టాలి. మీరు ఈ విధంగా చూపెట్టడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిందే. మీ దగ్గర మీరు ఈరోజు అన్నిటికీ కమిషనర్ గారిని బాధ్యులు చేశారనుకోండి, కమిషనర్ గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్తో మాట్లాడతాడా, రైతులతో మాట్లాడతాడా, లేకపోతే వచ్చే పెట్టుబడిదారులతో మాట్లాడతాడా, లేకపోతే బ్యాంకులతో మాట్లాడతాడా, డబ్బులు తెచ్చుకునే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాడా? ఆయనకు ఉండేది 24 గంటల సమయమే. కాబట్టి మీరు మాకు రైతులకి ఒక స్పెషల్ ఆఫీసర్స్గా కొంతమందిని అపాయింట్ చేయండి, 2 3. మేము మా రైతుల కమిటీతో మీరు కమిటీ వేయండి, ఆథరైజ్డ్ కమిటీగా ఒకటి వేయండి. ఆ కమిటీకి మేము గ్రామాల్లో